శ్రీరామనవమి జరుపుకున్నాము. శ్రీరామనవమికి ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి చిత్రం జెర్సీ. సో ఇది రంజిత్ అనే ఒక క్రీడాకారుడు మన బొంబాయిలో ఆయన ఏ విధమైనటువంటి బాధలు పడ్డాడు అనేది ఇక్కడ ఆయన చిత్రంగా తెరకెక్కించారు. సో ఇది క్రీడ అనేది మన క్రికెట్ అనేది ప్రపంచ ఆటగా గుర్తించారు. సో గతంలో మనము ఆటలు ప్రతి ఒక్క ఏదైతే వాలీబాల్ అయితే బాస్కెట్బాల్ అయితే ప్రతి ఒక్క ఆటలని కూడా మనం వ్యాయామం అంటే ఆరోగ్యం సక్రంగా ఉండడానికి కోసమే ఆటలని మనము ఇదివరకు ఆడేటోళ్ళం. కానీ అది రాను వ్యాయామం అనేది ఆట అనేది దేశ రక్షణ కోసం మన జీవితాలని మెరుగుపరిచేదాని కోసం కొన్ని వందల వేల కోట్లైనా కూడా ఈ ఆటలకు అనేది కూడా ఖర్చు పెట్టడం ఎంతో గణనీయంగా చెప్పుకోవచ్చు. సో క్రికెట్ అనేది ప్రపంచ క్రీడగా గుర్తించారు. తర్వాత మనం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి చిత్రాల్లో క్రికెట్ గురించి ఇంత అద్భుతంగా ఇండియాలో ఇంతవరకు మరో చిత్రం రాలేదు. నాని గారు చాలా ఫెంటాస్టిక్గా చేశారు. సూపర్ డూపర్ హిట్ సినిమా. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ అ వాల్యుబుల్ థింకింగ్. ప్రతి ఒక్క స్టూడెంట్ చూసి తనలో లైఫ్లో ఉన్నటువంటి లేటెస్ట్గా ఉన్నటువంటి ఫ్యామిలీస్ పడేటువంటి బాధలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఫ్యామిలీలో వచ్చేటువంటి కలతలు వాటిల్లో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కూడా ఫ్యామిలీ ఎటువంటి చక్కదిద్దుకోవాలనే అంశాలు కూడా చాలా బాగున్నాయి. చిత్రంలో మనం ఈ చిత్రం చూసిన తర్వాత చాలా లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. సో క్రికెటర్ ఎప్పుడైనా కూడా తన గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత నేను 4-6 కొట్టేటప్పుడు చేసే 4-6 కొట్టినప్పుడు ప్రేక్షకులు మాత్రం చాలా ఆనందపడతారు. కానీ గ్రౌండ్ కొట్టేటప్పుడు క్రీడాకారుడు మాత్రం నేను ఒక రన్ నుంచే స్టార్ట్ చేశాను కదా అన్న ధైర్యం తనలో స్ఫూర్తి ఇమిడి ఉంటేనే అక్కడ గ్రౌండ్లో నిలబడగలడు. తర్వాత తనలో ఉన్నటువంటి ధైర్యాన్ని ఎంతైనా సరే నా జీవితాన్ని నేను కోల్పోయినా కూడా ఈ ఆట మాత్రం నేను ఓడిపోయినా కూడా ఆట మాత్రం ఓడిపోకూడదని ధైర్య స్ఫూర్తులతోనే ఆడితేనే ఆట గెలుస్తుందని ఆనాడు మన కపిల్ దేవ్ గారు ఇండియాకి కప్పు తీసుకొచ్చినప్పుడు కూడా ఇదే సంతోషాన్ని మనం వ్యక్తిత్వం చేశారు. తర్వాత సచిన్ టెండూల్కర్ కూడా ఎంతో ఆనందం చేసి మన భారతదేశానికి తీసుకొచ్చినటువంటి ఘనతను కూడా ఇటువంటి సినిమా చిత్రం చూసినప్పుడు కూడా కొన్ని సన్నివేశాలు సచిన్ టెండూల్కర్ ఆడేటువంటి ఫీలింగ్స్ కూడా తీసుకొచ్చినటువంటి కనిపిస్తాయి. సో టోటల్గా సూపర్ డూపర్ హిట్ సినిమా, ఫెంటాస్టిక్ దిస్ ఫిలిం. ప్రతి ఒక్కరు చూసి ఆనందించాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ చూస్ చేసుకున్నారు. హీస్ బిగ్గెస్ట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన కెరియర్లో ది బెస్ట్ మూవీ ఇది. అండ్ మళ్ళీ రావా తర్వాత గౌతమ్ తిన్ననూరి గారు ఫెంటాస్టిక్ హిట్ ఇచ్చారు. హీస్ గోయింగ్ టు బీ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ ద కమింగ్ టైమ్స్. శ్రద్ధా శ్రీనాథ్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ చిన్నపిల్లోడు రోనిత్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. స్క్రిప్ట్ కూడా చాలా బాగుండింది. అండ్ అందరూ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఆ ఫాదర్ అండ్ సన్ ఎఫెక్షన్ని ఒక స్క్రీన్ మీద ఎంత అందంగా చూపించారు అనేది మనం చూడొచ్చు. చాలా చాలా బాగుంది. అందరూ తప్పనిసరి ఇవి ప్రీవియస్ ఫిలిమ్స్ తోటి మనం కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది అవుట్ స్టాండింగ్. అసలు యాక్టింగ్ న్యాచురల్ స్టార్ అనేది నిజంగా అసలు న్యాచురల్గా చూపించాడు. బాగుంది. నానికి మూవీలో నాని యాక్టింగ్ అండి మెయిన్. నాని యాక్టింగ్ సూపర్. అసలు ఎలా అంటే ఒక క్రికెటర్గా కానీ ఒక ఫాదర్ సన్కి ఎమోషన్స్ కానీ చాలా బాగా చూపించారు మూవీని. ది బెస్ట్ మూవీ అసలు. యాక్టింగ్ వైజ్ అయితే అసలు సూపర్. అసలు అంత బాగా చూపించాడు అసలు. థ్యాంక్ యూ.